సజీవులుగా కాపాడి సజీవమైన దేవుణ్ణి ఆరాధించి పూజించుటకు మమ్మల్ని సజీవులుగా లేపిన గొప్ప తండ్రి నీకు వందనాలు. ఇది నాన్న అనేక మంది చూడలేకపోయారు. మాకిచ్చిన ధన్యకరమైన స్థితిని బట్టి నీకు వందనాలు. మాకిచ్చిన సహవాసాన్ని బట్టి నీకు వందనాలు నాయన. గొప్ప దేవుడివి, మా పక్షంగా ఉంటూ మా పక్షంగా ఘన కార్యములు చేయగల శక్తిమంతుడమైన దేవుడు అని రుజువుపరచుకుంటున్నందుకు నీకు వందనాలు. పచ్చని ప్రేయర్ హౌస్ ఇంతవరకు ప్రభా నీ నామ ఘనత కోసం మీరు వాడుకుంటున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తా. నిదాసులను తీసుకొని వచ్చి ప్రభా దినదినం మాకు వర్తమానం అందిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు. ఒక్కొక్కరిని ఆత్మతో నింపుచున్నందుకు నీకు వందనాలు ప్రభా. నువ్వేమిచ్చి నీ రుణాన్ని తెచ్చుకున్నాయినా విరిగి నలిగిన హృదయంతో నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ నేను హెచ్చిస్తూ నేను గనపరచుచున్నాను. గొప్ప తండ్రి, కనికరం గల దేవుడు అని మా పక్షంగా రుజువుపరుచుకుంటున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు నాయనా ప్రభా. ఉదయకాలం 3 గంటలకే లేచి మా ప్రియులు చేసిన ప్రార్థన మీరు ఆలకించినంత నీకు వందనాలు. ప్రతి అక్కర్ను మీరు తీర్చినంత నీకు వందనాలు ప్రభా. గొప్ప దేవా, కనికరం గల దేవుడు అని ప్రభా, కృపా మహదైశ్వర్యం గల దేవుడు అని మా పక్షంగా రుజువుపరుచుకున్న దేవా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రభా నిదాసుడు బాబీ రత్నాకర్ బ్రదర్ని మీరు వాడుకోవచ్చునంత నీకు వందనాలు. ఇది నానా బిడ్డను నిర్ణయించినంత నీకు వందనాలు ప్రభా. నిదాసుని ఖాళీ చేసి నీ సిలువ చాటును మరుగుపరిచిన ఆయన పరలోకము నుండి మా కోసం ఏ వర్తమానమును సిద్ధపరిచారు తండ్రి. నిదాసునితోను మాతోను మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. గొప్ప తండ్రి, మా కన్నా మా వసతులు ఎరిగిన దేవుడు. మా ఆత్మీయంగా మేమేం అక్కర కలిగి ఉన్నాము, ఏ అవసరత కలిగి ఉన్నాము, ఏమి కొరత కలిగి ఉన్నామో ప్రభా మా కొరతలు మాకు చూపించి మేము నీ సన్నిధిలో సరి చేసుకుంటూ మీరు మా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప తండ్రి, నిదాసుడి పక్షంగా మీరు చేస్తూ వస్తున్నా ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డ నుంచిన స్థితిని బట్టి నీకు వందనాలు ప్రభా. అన్ని పరిస్థితుల్లో నీ బిడ్డకు చాలిన గొప్ప దేవుడుగా ఉంటున్నంత నీకు వందనాలు. నీ సేవలో మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తం చెల్లిస్తున్నాను ప్రభా. కోర్ కమిటీని బట్టి నీకు వందనాలు. వారికి ఇచ్చిన భారాన్ని బట్టి నీకు వందనాలు. గొప్ప దేవా, ఇచ్చిన ఈ మంచి సహవాసాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు ఘనమైన నామమున ఏడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు థ్యాంక్ యూ డాడీ. ఇంకొక 5 minutes టైం అడిగారు. విమలా సుకేశ్నం గారు, అమ్మ ఒక్క పాట ఒక పల్లె పాడతారా? సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుటము. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుటము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుటము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. స్వరూపన్న ప్లీజ్ జాన్సన్ బ్రదర్, చెప్పండి అమ్మా. నా హెల్త్ అంత బాగాలేదమ్మా, ప్రార్థన చేయండి. తప్పకుండా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి.
సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ బాబిగి రత్నాకర్ అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ బాబి రత్నాకర్ అన్నయ్య గారు దేవునిచే కనికరింపబడిన ఒక పాత్ర. వేదాంత విద్య ఏడల వారికి ఆసక్తి, స్నేహితులు మరియు రుచిగల ఫుడ్ వారికి ఎంతో ఇష్టం. వారి ప్రియ సతీమణి గారు షీలా గారు, వీరికి 3 కుమార్తెలు మరియు అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నం వారి నివాసం. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య, ప్లీజ్. థ్యాంక్స్ అమ్మా. వినిపిస్తుందమ్మా? ఎస్ డాడీ. అది రిసౌండ్ ఇస్తుంది, ఆపేస్తా. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు, వందనములు తెలియజేసుకొనిచున్నానండి. థ్యాంక్ యూ అండి. మరి లేట్ అయినందుకు దయచేసి మన్నించండి. కొద్దిగా రెస్ట్ సరిపోలేదు, నైట్ కాస్త. నిన్న ఒక దేవుని కృపను బట్టి ఒక మీటింగ్కి వెళ్ళామండి, నేను షీల గారు. ఇక్కడ EU అనే సంస్థ మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇవాంజలికల్ యూనియన్ అని, స్టూడెంట్స్ మధ్య పరిచర్య. ఆ పరిచర్యని విశాఖపట్నంలో స్టార్ట్ చేసి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా 2 days గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ విశాఖపట్నంలో వాళ్ళు నిర్వహించారు. దానికి నిన్నటి దినమున, అంటే నిన్న లాస్ట్ డే అన్నమాట, నిన్నటి దినమున మరి వాళ్ళకి ఎవరెవరైతే సహకరించారో లోకల్గా ఉన్న పాస్టర్స్, నాయకుల్ని వాళ్ళు ప్రత్యేకమైన ఆహ్వానం ఇచ్చారు. మమ్మల్ని కూడా పిలిచారు. సో మేము వెళ్ళినప్పుడు మేము చాలా సంతోషించాం, చాలా ఆశీర్వదించబడ్డాం. అనేక మంది వచ్చారు, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళు ఆ సంస్థ ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో అనేక సాక్ష్యాలు చెప్పారు. మధ్య మధ్యలో మరి వాక్య పరిచర్య కూడా చేశారు, డివోషన్స్. తర్వాత కీనోట్ స్పీకర్గా మరి జూలియస్ గారు వచ్చారు. అలాగే ఎక్స్పోజిషన్స్, దేవుని వాక్యాన్ని బాగా వివరించడానికి గాను మొండితోక శాంతి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మరి మాకు తెలిసిన చాలామంది మా చీరాల నుంచి చాలామంది వచ్చారండి. మరి పండగలాగా అనిపించింది. అయితే ఒకేసారి దాదాపు 10 గంటల పైనే మేము కూర్చొని ఉండటం వల్ల అది నాకు చాలా ఈ మధ్య అలవాటు పోయింది. చాలా బాడీ పెయిన్స్ వచ్చేసింది అన్నమాట. దాదాపు మేము మార్నింగ్ 11కి వెళ్తే నైట్ 11 అయిపోయింది, 11 దాటిపోయింది. ఇంటికి వచ్చేసరికి 12 అయిపోయింది అనుకో. వాళ్ళలో కొంతమందిని వాళ్ళ హోటల్స్కి డ్రాప్ చేసి వాళ్ళు ఉంటున్న ప్లేస్కి అలా కొంత సహకారం అందించాం. మళ్ళీ 2:30, 3 కల్లా మెలకు వచ్చేసింది. సో అందుకనే యంగ్ పీపుల్ మినిస్ట్రీ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇలాగ నాలాగా 50sలో ఎక్కువ చేయలేము. స్టార్ట్ అవుతుంది కొండ దిగటం మా ఏజ్. దేవునికి స్తోత్రం. మరి మనం తీతు పత్రిక 1వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం లాస్ట్ సండే. ఇది కంటిన్యూ చేస్తాను ఈరోజు. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం. ఇక్కడ మరి ఫాల్స్ టీచర్స్కి గురించి హెచ్చరికలు తీతుకి పౌలిస్తూ, మరి ముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే తప్పుడు బోధలు చేస్తున్న వాళ్ళు, ఫాల్స్ టీచర్స్కి, అలాగే సంఘంలో ఉన్న విశ్వాసులకి, నిజమైన విశ్వాసుల గుంపుకి లేదా నాయకులకి మధ్య ముఖ్యమైన తేడాని
వివరిస్తా ఉన్నాడు ఈ 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో. ఏంటి ఆ ముఖ్యమైన తేడా అంటే, కృపచేత రక్షించబడిన మనము కృపచేత మాత్రమే పరిశుద్ధపరచబడతాం. ఈ పరిశుద్ధపరచబడటం అనేది ఇది దేవుని కృప ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పరిశుద్ధపరిచే పని ఆయనది, పరిశుద్ధపరిచేవాడు ఆయన. రక్షించేవాడు ఏ విధంగా ఆయన అయి ఉన్నాడో మనల్ని, నీతిమంతుడిగా తీర్చే వ్యక్తి ఎలాగా దేవుడు మాత్రమే అయి ఉన్నాడో దయచేసి గమనించండి. మనం రక్షించబడింది దేవుడు నీవు ఇద్దరు కలిసి చేసిన పని కాదండి. సో మొనోర్జిజం, సినర్జిజం అని 2 మాటలు ఈ థియలాజికల్ ప్రపంచంలో వాడతారు. మొనోర్జిజం అంటే ఒక్క వ్యక్తి మాత్రమే చేసింది అన్న అర్థంలో. సినర్జిజం అంటే మోర్ దాన్ వన్, అంటే ఇద్దరు లేదా ఇంకా ఎక్కువ కలిసి చేసిన పని. నీ రక్షణ కార్యము దేవుడు మాత్రమే. మొనోర్జిజం అది. మోనో అంటే ఒకళ్ళే. ఈ మోనోర్జిజం అంటే దేవుడు మాత్రమే చేసిన కార్యం అది. ఉదాహరణకి మనము చచ్చిన వారమని ఉంటుంది. పాపముల చేత చచ్చిన వారమైన మనల్ని బ్రతికించడం. ఒక వ్యక్తి చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఎలా రక్షించబడతాడు? తన కోసం తను ఎలా రెస్పాండ్ అవుతాడు? అవ్వలేడు. మొదట దేవుడు మనల్ని ఆయన కార్యము నీతిమంతులుగా తీర్చుకోవడం అనేది ఆయన మాత్రమే చేసిన కార్యమని మనము చాలాసార్లు విన్నాం. అది వాక్యంలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అది ఏ విధంగా సత్యమో అంటే, నీతిమంతుడిగా దేవుడు నిన్ను, నీతిమంతురాలుగా దేవుడు నిన్ను ఎప్పుడు తీర్చాడు? నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన దినం. అది రక్షించబడటం అంటాం, తిరిగి జన్మించటం అంటాం. దానికి కొన్ని పేర్లు పెట్టుకున్నాం మనం వాక్యానుసారంగానే. రక్షించబడిన రోజున, మారు మనసు పొందిన రోజున దేవుడు నిన్ను నీ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చాడు. విశ్వాసం నీకు ఆయన ఇచ్చాడు. అది కృపచేత మాత్రమే జరిగిందని ఎఫెసీ పత్రికలో చూస్తాం. ఇప్పుడు నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, రక్షించబడిన తర్వాత, నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చబడిన తర్వాత మనము ఈ లోకాన్ని విడిచిపెట్టే రోజు వరకు లేదా 2వ రాకడొచ్చే రోజు వరకు జరిగే ప్రక్రియని పరిశుద్ధపరచబడటం, ఇంగ్లీష్లో శాంక్టిఫికేషన్ అంటాం. ఈ పరిశుద్ధపరచబడటం కూడా దేవుడి పనే. ఇది తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు చేసే వాళ్ళకి ఈ పరిశుద్ధపరిచే కృప అందుబాటులో ఉండదని పాయింట్ చెప్తా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఉపయోగించుకుంటం లేదు ఆ కృపని అని వాళ్ళ గురించి బాధపడతా రాసిన లేఖ. అక్కడ ఎట్లాంటి తప్పుడు బోధలు చెప్తా ఉన్నారో స్పష్టంగా లేదు తీతు పత్రికలో. బైబిల్ పండితులు ఏమనుకుంటారంటే, యూదులకి సంబంధించిన కొన్ని అంశాలు ఏమైతే పౌలు తను ఇంకా అక్కర్లేదని చెప్తా ఉన్నాడు, ఉదాహరణకి సున్నతి, ఇలాంటి విషయాలు, ఆహార వ్యవహారాలు అవ్వచ్చు, వాటెవర్ ఆ యూదులకి సంబంధించిన కొన్ని పాత నిబంధనకి, ధర్మశాస్త్రానికి లోనైన కొన్ని విషయాలు మీరు ఖచ్చితంగా చేసి తీరవలసిందే అని కొంతమంది చెప్తున్నారని బైబిల్ పండితులు ఊహిస్తూ ఉంటారు. కానీ స్పష్టంగా మాత్రం అక్కడ లేదు. ఏది ఏమైనా తప్పుడు బోధకులు గురించి బహు తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాడు పౌలు. 1వ అధ్యాయం రాస్తూ, నేను దేవుని సేవకుడిని, యేసుక్రీస్తు అపోస్తలుడిని. ఎందుకు నా పనేంటి అంటే, విశ్వాసాన్ని కొరకు, విశ్వాసుల యొక్క విశ్వాసము నియమం నిమిత్తము మనందరి విశ్వాసం. ఉదాహరణకి పౌలు ఎవరెవరికి పరిచర్య చేశాడో ఆ వ్యక్తుల యొక్క విశ్వాస నిమిత్తము, అలాగే వాళ్ళ భక్తికి కావలసిన సత్యము గుర్చిన అనుభవ జ్ఞానం నిమిత్తము. ఈ రెండు విషయాలు, అనుభవ జ్ఞానం నిమిత్తము, విశ్వాసము నిమిత్తము. నిన్న జూలియస్ గారి గురించి ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తా ఉన్నాడు.
ఆయన కూడా పెద్ద ఆయనే, ఆల్మోస్ట్ జూలియస్ అన్నంత వయసు ఉంది ఆయనకి, లేకపోతే కొద్దిగా తక్కువ అయి ఉండొచ్చు. అయితే ఆయన ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఈయుకి ఒక కమిటీగా ఉండేవారట, ఒక 8 మంది. ఒకరోజు ఈ యొక్క కొన్ని విషయాల్లో వాళ్ళు జూలియస్ అన్న ఇంట్లో మీటింగ్లో జూలియస్ అన్న వాళ్ళ వైఫ్ని ఈ సాక్ష్యం చెప్తున్న అతను ఈ కార్యక్రమాల గురించి, బైబిల్ స్టడీస్ అవ్వచ్చు, కొన్ని కార్యక్రమాల గురించి మరి ఏమి విషయాలు కొద్దిగా గట్టిగా నిలదీసి అడిగాడట ఆమెని ఆ మీటింగ్లో, ఆ డిస్కషన్ మీటింగ్. ఆమె చాలా దుఃఖపడి ఏడ్చేసిందంట ఆ మీటింగ్లోనే. అప్పుడు ఆ తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, జూలియస్ అన్న గమ్మునున్నాడంట, ఏం మాట్లాడలేదంట. జూలియస్ గారు ఆయన వైజాగ్లో ఉన్నప్పుడు ఆయన ఫోర్స్ చాలా వేరుగా ఉండేది, చాలా ఆత్మలో బహు తీవ్రంగా ఉండేవాడు ఆయన. ఇప్పుడు దాదాపు 76 సంవత్సరాలు ఆయనకి. ఆయన ఆల్రెడీ కస్టమ్స్లో చాలా హై పొజిషన్లో ఉండేవారు. ఆయనకి చాలా అథారిటీ ఉండేది కస్టమ్స్లో. అదే సమయంలో ఈ స్టూడెంట్ మినిస్ట్రీలో కూడా బహు ఆత్మలో తీవ్రత కలిగి చేసేవారు ఆయన. మేమందరం ఒకే చర్చ్కి వెళ్ళేవాళ్ళం ఆయన ఇక్కడ ఉన్నప్పుడు. అయితే అలాంటి వ్యక్తి గమ్మునుండటం అంటే కొద్ది కష్టమే. అండ్ ఆయనకి చాలా సర్రమని కోపం వస్తుంది అనమాట. ఒకసారి ఒక యూనివర్సిటీ స్టూడెంట్ ఇంపోర్టెడ్ సిగరెట్ తాగుతున్నాడంట క్యాంపస్ అవతల. అప్పుడు ఇంపోర్టెడ్ సిగరెట్స్ ప్రొహిబిటెడ్ అవి. ఈయనేం కస్టమ్స్ మ్యాన్ కదా, వెంటనే గద్దించాడంట ఆ అబ్బాయిని. అతడు విశ్వాసి కాదు, కానీ యాజ్ ఏ ఆఫీసర్గా తను కంటపడంగానే నువ్వు అది స్టాప్ చేయమని చెప్పాడంట. స్టాప్ చేస్తుంటే వాడు వినలేదంట, వెంటనే చేయెత్తాడంట, ఐ విల్ నిన్ను అరెస్ట్ చేస్తానని చెప్పి. అప్పుడు ఆయన అన్నాడంట ఆ కుర్రోడు, నువ్వు క్యాంపస్లోకి ఎలా వస్తావు నేను చూస్తాను అన్నాడంట జూలియస్ అని. ఆ నెక్స్ట్ డేనే మీటింగ్ పెట్టాడంట. అంత ఫోర్స్గా ఉండేవాడు అన్న. ఈ సాక్ష్యం చెప్తున్న వ్యక్తిని భరించడం అంటే ఆయన కష్టమే, ఎందుకంటే తన సొంత భార్యని నిలదీస్తా ఉన్నాడు మీటింగ్లో ఒక స్టూడెంట్గా ఉండి. అప్పుడు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పాడంట, నేను ఆ వ్యక్తిని నా ఇంట్లో నుంచి గెట్ అవుట్ అని అనగలను, కానీ నేను అనలేదు, ఓర్చుకున్నాను. అలా అనకపోవటం వల్ల ఈరోజు ఈ వ్యక్తి ఎంత పెద్ద లీడర్ అయ్యాడో అని చెప్పేసి ఆయన అంటం జరిగింది. ఇతను కూడా నా జీవితంలో జూలియస్ గారు, రేణుకక్క మమ్మల్ని భరించారు, మమ్మల్ని ఓర్చుకున్నారు, మమ్మల్ని మోస్ట్ టాలెంటెడ్, మోస్ట్ డిజోబీడియంట్ టీమ్ అని కూడా అన్నారు, కానీ మమ్మల్ని ఓర్చుకున్నారు అని చెప్పి సాక్ష్యం చెప్పాడు ఆయన. నేను ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, అపోస్తుడైన పౌలు ఎవరెవరి కోసమైతే పరిచర్య చేశాడో వాళ్ళ నిమిత్తము, వాళ్ళ కోసము, వాళ్ళ భక్తి కోసం, సత్యం గురించిన అనుభవ జ్ఞాన నిమిత్తము నేను దేవుని సేవకుడిని అని చెప్పి రాస్తున్నాడు స్టార్టింగ్లో తీతుకి. తీతుని కూడా అలా ఉండమని అనమాట. ఆ క్రేతు అనే ప్రాంతంలో ఈ తప్పుడు బోధల్ని, తప్పుడు సిద్ధాంతాలని మరి ప్రబలనీయకుండా వాళ్ళని గట్టిగా వాళ్ళ నోళ్ళు మూపించటానికి అని ఉంటుంది ఇక్కడ తీతుకి 1వ అధ్యాయంలో. నేను నిన్ను అక్కడ ఉండమని చెప్పాను అని చెప్పి రాస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రాక్టికల్ పాయింట్స్ చాలా. ఏజ్డ్ మెన్ ఎలా ఉండాలి అంటే, వయసులో పైబడిన పురుషులు ఏ విధంగా ఉండాలి, యవనస్తులు ఏ విధంగా ఉండాలి, వృద్ధ స్త్రీలు ఏ విధంగా ఉండాలి, అలాగే యవన స్త్రీలు ఏ విధంగా ఉండాలి, అలాగే అప్పట్లో బానిసత్వం ఉండేది, బానిసలుగా ఉండేవాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పి రాస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయంలో మనం పెద్దలు, సంఘ పెద్దలు ఏ విధంగా ఉండాలి అని రాస్తూ ఉన్నాడు. ఇక్కడ 2వ అధ్యాయము, 3వ అధ్యాయంలో వెరీ వెరీ వండర్ఫుల్ థియలాజికల్ స్టఫ్ ఉంటుంది. ఏమంటారు, వేదాంతపరమైన విషయాలు. అసలు ఎందుకు మనము సరిగ్గా ఉండాలి. ఉదాహరణకి నేను చదువుతాను. తీతు పత్రిక 2వ అధ్యాయం తీద్దాం. మీకు బైబిల్ అందుబాటులో ఉంటే తీయండి, లేకపోతే నేను చదువుతాను. 2వ అధ్యాయం, తీతుకు 2వ అధ్యాయం. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు అంటే ఏజ్డ్ మెన్, పురుషుల్లో పెద్దవాళ్ళు ఎలా ఉండాలట, మిత అనుభవం గలవారును, మాన్యులను,
స్వస్థ బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనములందు లోపము లేని వారునై ఉండవలెననియు బోధించమంటాడు. ఎందుకు ఇట్లా ఉండాలి వీళ్ళు అన్నది కొద్ది కిందికి వెళ్తే చెప్తాడు. ఎందుకంటే నీ జీవితం మీద, విశ్వాసమైన నీ జీవితం మీద, అది ఎవరైనా సరే, విశ్వాస విషయంలో సామాన్య విశ్వాసులు అవ్వచ్చు, సంఘ నాయకులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఎవరి మీద అయినా సరే దేవుడు ఎవరినైతే రక్షించుకున్నాడో వాళ్ళ మీద ఒకలాంటి కృప తాండవిస్తూ ఉంది. అది సామాన్యమైన కృప కాదు. ఆ కృపకి ఇంకొక పేరు పెట్టాడు గలతీ పత్రికలో, ఆత్మ ఫలము అని. అవి కేవలము ఫలములు కాదు, ఆత్మ ఫలములు. ఆత్మ చేత తయారు చేయబడే ఆత్మ ఫలములని. ఇది చాలా మంది మిస్ అవుతూ ఉంటారు ఈ సత్యం. అక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే 1వ అధ్యాయం చూద్దాం. 1వ అధ్యాయంలో తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతాను. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అని పెద్దలకు ఉండవలసిన లక్షణాలు 6వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9 వచనాల్లో మనం చూస్తాం. సంఘ పెద్దలకి ఉండవలసిన లక్షణాలు. ఆ లక్షణాల విషయంలో కూడా ఒక ఐడిల్ ఎల్డర్ ఎలా ఉండాలి, ఒక సంఘ పెద్ద ఎలా ఉండాలి అని ఈ లక్షణాలన్నీ మనం రాసుకొని మన సంఘాల్లో ఉన్న పెద్దల్ని, ఆ భూతద్దులను చూసామనుకోండి, ప్రతి ఒక్కళ్ళలో ఏదో లోటు ఉంటుంది. కానీ అక్కడ వాక్యంలో దాగి ఉన్న ఒక కృప ఏంటంటే, వాళ్ళ మీద తాండవిస్తున్న ఆ కృపకి వాళ్ళు ఓపెన్గా ఉన్నారో లేదా, అప్పుడప్పుడు వాళ్ళలో బాధ కలుగుతుందా లేదా, విశ్వాసం నుంచి విశ్వాసంకి వెళ్తున్నారా లేదా, ఇవి గమనించుకోవటానికి ఒక చెక్ లిస్ట్ పెట్టాడు. కానీ ఇక్కడ 10వ వచనంలో చూడండి, తప్పుడు బోధకుల యొక్క లక్షణాలు. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్లు మూయింపవలెను. వీళ్ళు సంఘం లోపల ఉన్నారండి. వీళ్ళ మీద కూడా కృప ఉందా? ఈ పరిశుద్ధపరిచే కృప, ట్రైనింగ్ ఇచ్చే కృప, నేర్పించే కృప, రక్షించే కృపను అనుభవించిన తర్వాత నేర్పించే కృప, పరిశుద్ధపరచబడటం నేర్పించే కృప, శాంక్టిఫికేషన్కి కావాల్సిన కృప వాళ్ళ మీద కూడా తాండవిస్తానే ఉంది. ఎవరి మీద? ఈ అవిధేయుల మీద, వదరుబోతుల మీద, సున్నతి సంబంధుల మీద, వాళ్ళ మీద కూడా తాండవిస్తానే ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని లెక్క చేయటం లేదు. దాని విషయంలో హృదయం కఠినం చేసేసుకుంటారు. ఆ విషయంలో వాళ్ళు డోర్స్ క్లోజ్ చేసేసుకుంటున్నారు. ఇది ఆత్మ సంబంధమైన తలుపులు వేసేసేస్తున్నారు వాళ్ళ అంతరంగంలో. 11వ వచనంలో, వారి నోళ్లు మూయింపవలెను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులునై ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. నిన్న ఒక స్పీకర్ గారు అక్కడ 2 విషయాలు ప్రస్తావించారు, ఎల్జిబిటి అండ్ ఇవాంజలికల్ ఫెమినిజం అని. ఎల్జిబిటి అంటే ఏంటంటే లెస్బియన్స్, గేస్, ఎల్జిబి అంటే బైసెక్షువల్స్, టీ అంటే ట్రాన్స్జెండర్స్, క్యూ అంటే వాళ్ళకే తెలియదండి. లెస్బియన్స్ అంటే ఇద్దరు ఆడోళ్ళు వాళ్ళు ఒకలాంటి సెక్షువల్ రిలేషన్షిప్స్ కలిగి పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళని, లేడీస్ని లెస్బియన్స్ అంటారు. గేస్ అయితే పురుషుల మధ్య పురుషులు, అవాంఛనీయమైన ఒకలాంటి
ఈ హోమోసెక్షువల్స్ థింగ్స్ చేసి పురుషులు పెళ్లి చేసుకుంటాను జీ అంటారు. బైసెక్షువల్స్ అంటే కొంతమంది పురుషుణ్ణి ఆశిస్తారు, స్త్రీని ఆశిస్తారు. అలాంటి వాళ్ళు. బై అంటే 2, LGBT అంటే ట్రాన్స్జెండర్స్. వాళ్ళు భ్రష్టులైపోయి వాళ్ళ ఆడోళ్ళైతే మగోళ్ళుగా మారిపోవటం, మగోళ్ళైతే ఆడోళ్ళుగా మారిపోవటం అట్లా చేస్తూ ఉన్నారు. క్యూ అని ఒకటి ఉంటుంది. వాడెవడో ఆడికి తెలియదంట క్యూ. LGBTQ కొన్ని దేశాల్లో అఫీషియల్ అయిపోయింది. ఇప్పుడు భారతదేశంలో సంఘాల్లో ఉంది ఇది అని వాపోయారు నిన్న ఒక స్పీకర్ గారు. మనం కొంతమంది అయితే ఇప్పుడు ఉదాహరణకి కొన్ని సంఘాల్లో పాస్టర్స్ గేస్ ఉంటున్నారు. అంటే హోమోసెక్షువల్స్, మగోడిని ఆశించే ఒక మగోడు పాస్టర్గా చలామణి అయిపోతా ఉన్నాడు. అది అందరికీ తెలిసి వాడు అఫీషియల్గా చెప్పేసుకుంటాడంట ఆ పాస్టర్. ఇలాంటి సంఘాల్లోకి వచ్చేసి వాటిని ఒప్పుకోవాలా వద్దా అంటే కొంతమంది నాయకులు కొన్ని సంఘాల్లో మనం అందరినీ ప్రేమించాలి కాబట్టి సంఘంలో వాళ్ళని కూర్చొనియటమే కాదు, వాళ్ళకి కొంత బాధ్యతలు కూడా అప్పచెప్దాం, ప్రేమించాలి కదా అని తయారయ్యారంట సంఘ నాయకులు. దాన్ని ఖండించాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ ప్రాబ్లం చాలా కాలం నుంచి ఉంది మన ఇండియాలో. బయట ఉందని ఎప్పుడో తెలుసు మనకి. మీరు ఇంకొక చెప్తే ఆశ్చర్యపోతారు. మా స్పిరిచువల్ ఫాదరు వాషింగ్టన్లో ఉంటారు. ఆయన ఒకసారి చెప్పాడు, బాబీ ఎప్పుడైనా అప్లికేషన్ నింపినప్పుడు స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు, ఈ మధ్య అదర్స్ అని వస్తుంది. అంటే వేరు, వీళ్ళిద్దరు కాక ఇంకొకళ్ళు అన్నట్టుగా. 3 చూస్తా ఉన్నాం. ఆ 3ది చూసినప్పుడు మనం షాక్ అయ్యాము. కానీ ఇప్పుడు అమెరికాలో పరిస్థితి ఏంటంటే 20 పైన ఉన్నాయంట అవి. స్త్రీ, పురుషుడు, LGBT అని. జెనీవా నగరంలో LGBT వాళ్ళ కోసం పెద్ద ఆఫీస్ ఉంటుంది. ఎంత పెద్దదంటే పెద్ద మాల్ అంత ఆఫీస్ ఉంటుంది. వాళ్ళ జెండా ఇంద్రధనస్ కలర్స్ల జెండా. అప్పుడప్పుడు అక్కడ ఆకాశాన్ని అంటే ఒక ఫౌంటైన్ ఉంటుంది ఆ సరస్సులో. జెనీవా నగరంలో చాలా పొడవైన మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అది స్విట్జర్లాండ్లో. నేను దాదాపు 5-6 సార్లు వెళ్ళాను. ఒక కాన్ఫరెన్స్కి వెళ్తా ఉండేవాడిని ప్రతి సంవత్సరం. అక్కడ ఫౌంటైన్ ఉంటుంది అనమాట. ఆ ఫౌంటైన్ ఈవినింగ్ అయ్యేసరికి ఆకాశంలో పంప్ చేస్తుంటారు అది. దానికి ఉండి ఇంద్రధనుస్ కలర్స్ ఫోకస్ చేస్తారు కింద నుంచి. ఎందుకు? ఈ LGBT వాళ్ళకి సానుభూతి కోసం. చెన్నైలో ఒక హోటల్లో వీళ్ళ కోసం ఒక టేబుల్ ప్రత్యేకంగా ఉంటుందట. ఇక బాలీవుడ్, హాలీవుడ్లో అయితే వాళ్ళు ఓపెన్గా చెప్పేసి ఇది సంఘంలోకి వచ్చేసి ఖండించాలని చెప్పేసి. ఇంకొకటి చెప్పారు ఏంటంటే ఇవాంజలికల్ ఫెమినిజం. మీరు ఎప్పుడైనా విన్నారండి ఇది? ఇవాంజలికల్ అంటే సౌవార్తిక, ఫెమినిజం అంటే స్త్రీ పురుషుడి కంటే ఆధిక్యం ప్రదర్శించడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తల మధ్య సంఘంలో లేకపోతే స్త్రీ ఏమి తక్కువ, ఇది ఫెమినిజం అంటారు. మీరు ఎప్పుడైనా టైం ఉంటే ధ్యానం చేయండి. మనలో ఎవరైనా దీని టాపిక్ కూడా తీసుకోవచ్చు. ఈ విషయాన్ని బైబిల్ ఏం చెప్తా ఉంది? మనం పాశ్చాత్య దేశాల యొక్క సంస్కృతి చూసి మనం అలాగా డీవియేట్ అవ్వకూడదు అని చెప్పి ఇలాంటి విషయాలు ఈ క్రేతులో నిన్ను పెట్టి అనేకమైన తప్పుడు బోధల్ని చేసేవాళ్ళని గట్టిగా నోరు మూపించి అవన్నీ కూడా ప్రబలకుండా చేయాలని ఇక్కడ 15వ వచనం, పవిత్రులకు అన్నీ పవిత్రంలే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదీ పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు గాని ఇక్కడ వారు అంటే ఈ తప్పుడు బోధలు చేస్తా ఉన్నవాళ్ళు. అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులనయండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. 2వ అధ్యాయంకి వద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నామండి మనం. ఇక్కడ వృద్ధులకి చెప్తా ఉన్నాడు. తర్వాత అలాగే వృద్ధ స్త్రీలు వాళ్ళు ఎలా ఉండాలో చెప్తా ఉన్నాడు 3వ వచనంలో. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి
తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారునై ఉండవలెనని బోధించుము. ఎవరికి చెప్తా ఉన్నాడు? వృద్ధ స్త్రీలకి, యంగ్ ఉమెన్ని ట్రైనింగ్ ఇవ్వండి దేవునిలో అని చెప్తా ఉన్నాడు. 6వ వచనం, అటువలే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము. అలాగా కిందికి వెళ్తే ఇక్కడ ఎందుకు ఇట్లా ఉండాలి వీళ్ళు? నీకు ఎవరినైతే ఏ సంఘంలోనైతే అప్పచెప్పానో దాంట్లో తప్పుడు బోధలు చేస్తా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఎలా ఉండాలి? తప్పుడు బోధలను వింటూ ప్రభావితం పొందుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఎలా ఉండాలి? అసలు అసలు సంఘ సభ్యులు ఏ వయసుకు ఆ వయసు ఎలా ఉండాలి అని రాస్తున్నాడు. అదైతే మనం చాలాసార్లు వినుంటాము, మనం చదువుకోవచ్చు వాళ్ళు ఎలా ఉండాలో లక్షణాలు. కానీ దీనంతటికీ థియలాజికల్ బేస్ ఒకటి ఉంది ఈ 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో. ఏంటంటే అది సువార్త ఆధారం, సువార్తే ఆధారం, సువార్త బేస్ అన్నమాట. ఏంటది మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను కొన్ని నిమిషాల్లో. ముందు మామూలు మాటలతో చెప్తాను చూడండి. మనం సర్వసాధారణంగా ఏం వింటామంటే కృపచేత రక్షించబడ్డాం, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, గాడ్ సేవ్డ్ మీ అండ్ I was justified by grace, saved by grace, but I will be, or I am being sanctified by works అని సహజంగా కొంతమంది జనరల్గా వినంగానే చెవికి బాగుంటుంది. అది తెలుగులో చెప్తాను. దేవుడు నన్ను రక్షించుకున్నాడు, కృపచేత మాత్రమే నేను నీతిమంతురాలుగా తీర్చబడ్డాను, నా క్రియల వలన నేను పరిశుద్ధపరచబడతా ఉన్నా. ఇది వింటుంటే బాగుంది కదా, కానీ లాస్ట్ లైన్లో చాలా పొరపాటు ఉంది. కృపచేత కాదు నీవు క్రియల చేత కాదు నీవు పరిశుద్ధపరచబడేది, కృపచేత మాత్రమే. అదే అన్నమాట ఈయన 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చెప్తా ఉంది. ఈ కృప నీ సంఘంలో ఉన్న ప్రతి మనిషి మీద, నీ మీద, పెద్దల మీద అలాగా ఆవరించింది. అది నీలో పనిచేస్తుంది, మీలో పనిచేస్తుంది. ఆ కృప మేనిఫెస్ట్ అవుతుంటే, అంటే ఆ కృప ప్రత్యక్షపరచబడుతూ ఉంటే నువ్వు క్రియలు చేస్తూ ఉంటావు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. కాజ్, నేను ఈ రక్షించబడిన తర్వాత పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. డిఫరెంట్ డిగ్రీస్లో జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి. ఈ పరిశుద్ధపరచబడే మాటని, ఆ ప్రక్రియని ఇంగ్లీష్లో శాంక్టిఫికేషన్ అంటారు. ఈ యొక్క శాంక్టిఫికేషన్ లేదా ఈ పరిశుద్ధపరచబడే ప్రక్రియని చాలామంది ఏమనుకుంటారంటే క్రియల ద్వారా నేను పరిశుద్ధపరచబడతాను అనుకుంటారంట. నా క్రియలు నేను పరిశుద్ధపరచబడటానికి, నేను పరిశుద్ధంగా ఉండటానికి సహాయం చేస్తాయి, లేదా అవే మూల కారణం అనుకుంటాడు. కాజ్ ఏంటి? వర్క్స్ అనుకుంటారు. కాజ్ వర్క్స్ కాదు, కాజ్ గ్రేస్. మూల కారణం, నువ్వు పరిశుద్ధపరచబడటానికి మూల కారణము కృప. దాని ఎఫెక్ట్ ఏంటి? ఈ మూల కారణానికి ప్రతిఫలం లేదా పర్యవసానం ఏంటి? ప్రతి కాజ్కి ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఇంజిన్ స్టార్ట్ చేయగానే ఇలా చెక్ అనగానే స్టార్ట్ అవుతుంది. కాజ్ ఏంటి? మనం తాళం పెట్టి ఇలా అంటాం. దాని ఎఫెక్ట్ ఏంటి? ఇంజిన్ ఆన్ అయిపోతుంది, బైక్ అని, కారు అని. సో ఇక్కడ మనం పరిశుద్ధపరచబడటానికి కాజ్ అంటే మూల కారణం ఏంటి? కృప, క్రియలు కాదు. తప్పుడు బోధలు చేసేవాళ్ళు క్రియలు అనుకుంటారని నాకు అనిపించింది తీతు పత్రిక చేసుకుంటే. తప్పుడు బోధలు చేసేవాళ్ళు ఏమనుకుంటున్నారు? నీవు క్రియలు చేస్తే పరిశుద్ధపరచబడతావు అంటే నీ క్రియలు నీ పరిశుద్ధపరచబడే ప్రక్రియకి మూల కారణం అనుకుంటా. కానీ దేవుని వాక్యం ఘోషిస్తుంది ఏంటంటే పరిశుద్ధపరచబడటానికి మూల కారణం దేవుని కృప. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు, హోలీ స్పిరిట్. అయితే మనం ఏం చేయని అవసరం లేదా అనుకుంటున్నా. నేను కూడా అంతే అనుకున్నా. కానీ ఒక భక్తుడు భలే వివరించాడు దీన్ని. పరిశుద్ధపరచబడటం అది దేవుని కృప. ఆ మూల కారణం ఏం చేస్తుందట? ప్రత్యక్షపరచబడతా ఉందంట. తప్పుడు బోధలు చేసే వాళ్ళ మీద కూడా
ఈ ప్రత్యక్షపరచబడుతున్న కృప వల్ల మనము ఇక ఏ దిక్కు లేని వాళ్ళమై క్రియలు చేస్తూ ఉంటామంట, మంచి క్రియలు. అది కొద్దిగా లేట్ అయినా మనకి ఏ దిక్కు లేదు, ఆ మంచి కార్యాలు చేయక తప్పదు, చేస్తాం, లేకపోతే బెడ్డెక్కిస్తాడు. నాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్, మాకు కొద్దిగా బంధువులు కూడా అవుతారు. ఆయన ఒకరోజు నాకు ఫోన్ చేశాడు, బాబీ నా దగ్గరికి వస్తారు రా. ఏంటంటే అప్పటికి ఆయన పరిస్థితి హాస్పిటల్లో క్యాన్సర్ వచ్చి ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, రక్షించబడ్డాడు, చాలా హెచ్చించబడ్డాడు తన డిపార్ట్మెంట్లో. ఆయన కోసం ఒక టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేశారు వైజాగ్లో. వెరీ డైనమిక్ ఆఫీసర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రేంజ్కి వెళ్ళిపోయాడు చాలా క్విక్గా. కానీ ఆయన కొద్దిగా పాపంలో పడిపోయాడు. మరి నేను మా పాస్టర్ గారిని తీసుకుని వెళ్తే పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. దాదాపు ఆ వారంలోనే చనిపోయాడు ఆయన. యోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, ఒకసారి 2 సార్లు మాట్లాడతాడంట దేవుడు, ఆ తర్వాత కలల ద్వారా మాట్లాడతాడట, స్వప్నములందు మాట్లాడతాడట, ఆ తర్వాత మంచం ఎక్కిస్తాడట, ఆ తర్వాత ఇదిగో నీ సమాధి అని చూపిస్తాడట. స్టెప్స్ చూడండి. పరిశుద్ధపరిచే పని ఆ కృప తాండవిస్తున్న మన మీద, ఆ కృప మన మీద అలాగా ప్రత్యక్షపరచబడతా ఉంది, మనల్ని పరిశుద్ధపరచాలని. లేట్ అయినా పర్వాలా, ఓపెన్గా ఉంటే చాలు అనిపించింది నాకు ఈ పరిశుద్ధపరచబడే విషయంలో. కానీ ఈ యొక్క తప్పుడు బోధలు చేసేవాళ్ళు క్లోజ్డ్ పీపుల్, వాళ్ళ నోరు మూపించేయమంటున్నాడు. ఆ మాటలు చదువుకొని మనం ముగిద్దాం. 2వ అధ్యాయం, తీతుకు రాసిన 2వ అధ్యాయం. నేనేం చదువుతున్నానంటే, పరిశుద్ధపరచబడటానికి కృప మూల కారణమని పౌలు ఎంత గట్టిగా చెప్తున్నాడో తీతుకి, ఇదే చెప్పమంటున్నాడు వాళ్ళకు కూడా, సంఘ సభ్యులకి. అంతేకాదు, కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నాం కదా. ఎప్పుడైతే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో పరిశుద్ధపరుస్తూ ఉంటాడో, ఆ కృప ఎప్పుడైతే మనలో ప్రత్యక్షపరచబడుతూ పనిచేస్తూ ఉందో, అప్పుడు క్రియలు చేయడానికి మనం విధేయులు అవుతాం. నేడో రేపో, లేకపోతే ఒక 2 సంవత్సరాల తర్వాత. కానీ మనస్తత్వం ఎలా ఉండాలి? అరే, నేను విధేయులు అవలేకపోతున్నానే అన్న మనస్తత్వం ఉంటే చాలు. రెండవ అధ్యాయం, తీతుకు రాసిన 2వ అధ్యాయం 11వ వచనం. తీతు 2:11. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచునుందుము, నిన్నెవరిని తృణీకరింపనీయకుము అని. 3వ అధ్యాయంలో మళ్ళీ ఇదే మాటలు కొన్ని ఇంకొక టైప్లో చెప్తాడు. 3వ అధ్యాయం 4వ వచనం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి గాని
అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గుర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండము. మతభేదములు కలిగించి మనుష్యునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు. ఎంత డైరెక్ట్గా చెప్తున్నాడు. అందరి మీద కృప ఉంది. అందరంటే ఎవరు? సంఘం లోపల అవిధేయులు, తప్పుడు బోధలు చేసేవాళ్ళు, మంచి విశ్వాసులు, సంఘ పెద్దలు, నాయకులు, ఎవ్రీబడి, అందరికీ ఈ కృప ప్రత్యక్షమవుతుంది. ఏ కృప? రక్షించేశాడు మనల్ని కృప చేత. రక్షించినప్పుడు ఇచ్చిన కృప కాదు ఇది. పరిశుద్ధపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇస్తా ఉన్న కృప అందరి మీద ఉంది. ఇప్పుడు అది ప్రత్యక్షపరుస్తూ ఉంది. ప్రత్యక్షపరచడం అంటే ఈరోజు ఇక్కడ మనం కూర్చొని వింటున్నామే, ఇది కృప ప్రత్యక్షపరచమంటే. నేను కూడా నేర్చుకొని మీకు పంచుకుంటా ఉన్నాను. నేర్చుకుంటాం అంటే ఇంకా చాలా నేర్చుకోవాలి, ఇంకా చాలా జీవించాలి. నేర్చుకుంటాం అంటే ఈ పాయింట్ నేను నేర్చుకొని చెప్తా ఉన్నాను కదా. మరి ఇట్లాంటి ప్లాట్ఫామ్ అసలు ఇంత సమయం ఇవ్వగలదు. అసలు వింటున్నాం, అసలు ఓపెన్గా ఉన్నాం. ఈ ప్రత్యక్షత పరచబడతా ఉంది. ఈ గ్రేస్, శాంక్టిఫైయింగ్ గ్రేస్, ట్రైనింగ్ గ్రేస్ అంట. ట్రైనింగ్ గ్రేస్, శిక్షణ ఇచ్చే కృప అంటే ఇది తాండవిస్తుంది మన మీద. నేడో రేపో లోబడదాం అన్న మనస్తత్వంలో సతమతమవుతా ఉన్నాం. దట్స్ అ వండర్ఫుల్ టెన్షన్ మనకి. కానీ కొంతమంది క్లోజ్డ్ పీపుల్ ఉంటారు, పనిగట్టుకొని కుటుంబాలను నాశనం చేయాలంటారు. అలాంటి వారి మీద కూడా కృప ఉంది, కానీ వాళ్ళు క్లోజ్డ్. వాళ్ళ గురించి బాధపడుతూ ఉన్నాడు పౌలు. నేను ఒకటి చదువుతానండి, చాలా వండర్ఫుల్ కొటేషన్ చదివాను, అది మీకు షేర్ చేస్తానండి. 9వ శతాబ్దంలో ఒక నోబుల్ ఉమెన్, 9వ శతాబ్దం అంటే క్రీస్తు శకం 801 సంవత్సరం నుండి 899 సంవత్సరం వరకు, దాన్ని 9వ శతాబ్దం అంటారు. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. 9వ శతాబ్దంలో ఇట్లానే చాలా తప్పుడు బోధలు ప్రబలుతా ఉన్న పరిస్థితుల్లో ఒక నోబుల్ ఉమెన్, ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన ఒక స్త్రీ తన యవనస్తుడైన కుమారుడికి ఒక లెటర్ రాసిందంట. అతడు ఒక కోర్టులో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడట. అతనికి ఏం రాసిందంటే, ప్రే విత్ యువర్ మౌత్, నీ నోటితో ప్రార్థించు నా కుమారుడా. క్రై అవుట్ విత్ యువర్ హార్ట్, నీ హృదయంతో మొరపెట్టుకో. మేక్ పిటిషన్స్ వైల్ యువర్ వర్క్, నీ పని చేసుకుంటా ఉన్నప్పుడు నువ్వు పిటిషన్స్ అంటే నీ యొక్క ప్రార్థన విన్నపములను నీ పనులు చేసుకుంటూనే దేవునికి తెలియజేస్తూ ఉండు. సో దట్ ఎవ్రీ డే అండ్ నైట్, ఎవ్రీ అవర్ అండ్ మూమెంట్ గాడ్ మే ఆల్వేస్ అసిస్ట్ యూ. ఇలా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ప్రతి క్షణం, దివారాత్రులు, ప్రతి గంట దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు రాసిందట. ఆవిడ ఎందుకు రాసిందంటేనంటండి, అతని యొక్క దైనందిన ప్రార్థన జీవితం, ఆ యవనస్తుడి దైనందిన ప్రార్థన జీవితం గురించి ఆమెకి భారం కలిగి, అతడు పబ్లిక్ వర్షిప్లో ఏ విధంగా బిహేవ్ చేయాలి అంటే, సంఘంగా కూడుకున్నప్పుడు ఆ సంఘంలో తను ఎలా ప్రవర్తించాలి తనకు తెలుసుకోవాలని, ప్రార్థనలో ఎంత దేవుడికి గౌరవించాలి అది అతడికి తెలియాలని, ఆరాధనలో దేవుడికి ఎంత అత్యంత గౌరవం, ఘనత, ప్రభావాలు ఇవ్వాలని ఆ యవనస్తుడికి తెలియాలని, తన జీవితం అంతా కూడా దేవుణ్ణి ఏ విధంగా సహాయకుడిగా అనుభవించాలని రాసిందంట. అప్పుడు మనకంటే మన టైమ్స్లో ఉన్న
వాట్ ఎవర్ రాంగ్ డాక్ట్రిన్స్ అన్నీ అక్కడ కూడా ఉన్నాయండి. క్లుప్తంగా మరి నేను ఇదే షేర్ చేయాలనుకున్నానండి. మరి దీని గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు పోస్ట్ పెట్టొచ్చు, మాకు ఫోన్లు చేయొచ్చు. మీకేమైనా తలంపులు ఉంటే కూడా పంచుకోవచ్చు. వి విల్ ట్రై టు హెల్ప్ యూ ఫ్రమ్ అవర్ వాట్ ఎవర్ టీమ్. మరి నేను ముగించే ముందు ఒక చిన్న ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన రిక్వెస్ట్ తోటి నేను ముగించాలనుకుంటున్నాను. ఏంటంటే మన ప్రియ సహోదరి రాధారాణి గారి కోసం మీరు ప్రార్థన చేయండి. నిజమే, విశ్వాసినే చేసుకోవాలి. దీంట్లో ఇది నాన్ నెగోషియబుల్ థింగ్. దీంట్లో ఇంకా బేరసారాలు ఉండవు. నిన్న కూడా ఆ EU గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో అనేక మంది ఏం చెప్పారంటే, నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు నేను రక్షించబడ్డాను. నేను విగ్రహారాధన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నాకు అసలు ఒక అతనైతే నాకు అసలు బైబిల్ అనేది ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదని చెప్పాడు. నేను మారుమూల గ్రామం నుంచి వచ్చాను. వాళ్ళందరూ ఇప్పుడు మంచి మంచి స్థిరపడిన స్థితిలో ఉన్నారు. విశ్వాసం విషయంలోను, జీవితంలోను. పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టిన అంతటి వయసు వాళ్ళు అనమాట. 50 సంవత్సరాలంటే ఆలోచించండి. అంటే 50 సంవత్సరాల పండగది. విశాఖపట్నంలో 1974లో జూలియస్ గారు ప్రారంభించిన ఆ EU పరిచర్య, ఇవాంజలికల్ యూనియన్ స్టూడెంట్ మినిస్ట్రీ 50 సంవత్సరాల పండగ చేసుకున్నారు నిన్న. ఆ పరిచర్యలో మేలు పొందిన వాళ్ళందరూ సాక్ష్యాలు చెప్తే మేము ఎంతో మేలు పొందాం. వాళ్ళలో ఏం చెప్పారంటే, మాకు ఉదయాన్నే క్వైట్ టైం చేసుకుంటూ నేర్పించారు. క్వైట్ టైం అంటే మౌన ధ్యానం. అలాగే పర్సనల్ బైబిల్ స్టడీ, వ్యక్తిగత బైబిల్ స్టడీ ఎలాగ చేసుకోవాలో అలాగే అనేకమైన నేర్పించారు. మా వైఫ్ చెప్తుంది, చుట్టాలు ఇంటికి వస్తే లేదా మనం చుట్టాల ఇంటికి వెళ్తే ఎలా ప్రవర్తించాలో కూడా నేర్పిస్తారు వాళ్ళు అని. అలాగే మరి ప్రాముఖ్యమైన విషయం అందరూ చెప్పింది ఏంటంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాక యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి అనేది నాకు అసలు తెలీదు. నేను ఈ సంస్థలో బైబిల్‌లో నుంచి నేను తెలుసుకున్నాను. ఈ సంస్థ నాకు బోధించింది అని. చాలామంది తెలియక ఈ పొరపాటు చేస్తారు. ఇది పొరపాటు కాదు. చాలా కాస్ట్‌లీ మిస్టేక్ ఇది. మిస్టేక్ అంటే మనం తప్పుగా అర్థం చేసుకోకండి. కొంతమంది పెళ్ళైన తర్వాత దేవునిలోకొస్తారు. కొంతమంది మూర్ఖంగా ఈ రూట్‌లోకి వెళ్ళిపోతారు. మరి మన సహోదరి రాధారాణి గారు తన బిడ్డ విశ్వాసంలో నిలిచి ఉండాలని చెయ్యని ప్రయత్నం లేదు. కానీ ఆ యవనస్తురాలకి ఇంకా బీజాలు పడాలి. స్వార్థ బీజం, వాక్య బీజం పడాలి. దేవుని కార్యము ఇంకా జరగాలి ఆమెలో. సువార్త విషయంలో, యేసు ప్రభువుని నమ్ముకునే విషయంలో. ఈ లోపల పెళ్ళొచ్చేసింది. ఒక విశ్వాసం చేసుకోవాలి దేవుని వాక్య ప్రకారం. కానీ ఆ యవనస్తురాలకి తెలియటం లేదు. కనుక మనం విమర్శించకుండా మరి సపోర్ట్ చేద్దాం. ముఖ్యంగా సపోర్ట్ అంటే ప్రార్థనలు ఎత్తిపట్టుకుందాం. ఎందుకంటే ఆ సహోదరి రాధారాణి గారు మన గ్రూప్‌లో ఎప్పటినుంచో జాయిన్ అవుతా ఉన్నారు. మరి తన భర్తను పోగొట్టుకుంది. యవనస్తుడైన కుమారుడు, యవనస్తురాలైన కుమార్తె. మరి వాళ్ళ విషయంలో మాటల్లో చెప్పాలంటే విశ్వాస యుద్ధం చేస్తుంది. ఆరోగ్యం బాగోలేదు ఒక పక్కన, ఆర్థిక పరిస్థితి బాగోలేదు. పెళ్ళొచ్చేస్తుంది. ఈరోజు 10వ తారీఖు, ఇంకా వారంలో పెళ్ళి. తనకి అక్కడ లోన్ తీసుకొని ఇక్కడ అలాగే పాపం చిన్న ఉద్యోగి తను. కనుక మరి దయచేసి ఆవిడ ఎవరైనా ప్రేరేపించబడితే నాకు ఆర్థిక సహాయం చేయమని కోరారు. ఆ విషయం నేను రూపావధినికి మెసేజ్, ఆవిడ పెట్టిన మెసేజ్ నేను పెట్టాను. ఏమన్నారంటే, ఇంత అని అనకుండా ఎవరికి ప్రార్థన పూర్వకంగా ఎంత తోస్తే అంత సహాయం చేయండి అని చెప్పి జాన్సన్ ఫోన్‌పే నెంబరు పెట్టాము. దయచేసి ప్రార్థన చేయండి ఫస్ట్. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి మార్గం సరళం చేస్తాడు. మనకి ఉన్న శక్తికి మేర మీరు ఆర్థిక సహాయం చేయటానికి ప్రభు పేరిట మనం చేస్తానన్న ఆవిడకి ఇప్పటికే 6,000 కూడినియట. మనలోని కొంతమంది జాన్సన్‌కి పంపడం జరిగింది. దయచేసి గమనించండి. ఒకవేళ నేను మీ మనసులు నొప్పిస్తే నన్ను క్షమించండి. ఇలాగా చెప్పటం అనేది మరి
ఆవిడ కూడా పాపం తర్వాత నేను మీకు మెసేజ్ పెట్టాను కానీ నాకు కొద్దిగా బాధేసింది బ్రదరు, అలా అలా పెట్టించలేదని. కానీ ఆ ఒత్తిడి అలా ఉంటుంది కనుక ప్రార్థించేద్దాం. మరి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఏ నైస్ డే, ఎంజాయ్ ద హోల్ డే. గాడ్ బ్లెస్ ఆల్. ఓవర్ టు డాక్టర్ స్వరూప్ గారు ప్లీజ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఎంతో ఎంకరేజ్ చేయబడ్డాము ఆత్మీయంగా. మనకి మహిమ కలిగినాక సహవాసం తప్ప మీకు ప్రత్యేక వందలు తెలియజేస్తున్నాం అండి. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మనం పాస్టర్ ఫ్రైడే గారు అయ్యగారు మీరు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం. పాస్టర్ గారు ఫ్రైడే గారు ప్లీజ్. సకల ఆశీర్వాదములకు దీవెనలకు కారణభూతులకు సృష్టికర్తవైన మా దేవ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శక్తి స్వరూపుడా, ఆకాశము నుండి నరులను తొంగి చూచుచున్న నీతిమంతుడా, న్యాయవంతుడా, యథార్థవంతుడా, సత్యవంతుడా, శక్తివంతుడా, సజీవుడా, మీకు స్తోత్రము. నేడున్నట్టుగా ఉన్న సజీవమైన మీ క్రియలను బట్టి మీకు కృతజ్ఞత కలిగి ఈ పాతకాలమందు మీ పాదముల చెంత మొరపెట్టుచున్నాం తండ్రి, మీకు స్తోత్రము. నాయనా, నేటి దినమందు మీ దీన సేవకుని ద్వారా వినిన వర్తమానము హృదయములను కదిలించినది తండ్రి. హృదయములను కదిలించుటే కాదు నాయన, మా జీవిత కాల పర్యంతము నెమరు వేసుకుని మీ నామ ఘనత కొరకు, ఆ చొప్పున జీవించుట కొరకు, వాక్యానుసారముగా ప్రవర్తించుట కొరకు మమ్మలను పురుకొల్పినందులకు మీకు కృతజ్ఞత కలిగి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ప్రియ పరలోకపు నాథుడా, ఆకాశమందున్న సింహాసనాసీనుడా, ప్రభా, భూమి మీద మీ చేతి పనితో నిర్మించిన ప్రజలమైన మేము ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా దీవించి ఆశీర్వదించిన కన్న తండ్రి, ప్రతి ఒక్కరి వేదనను, ప్రతి ఒక్కరి హృదయ బాధను, ప్రతి ఒక్కరి లోకానుసారమైన స్థితిగతులను, పరిస్థితులను బేరీజు వేసుకుంటూ పరిశీలన చేసి ప్రతి ఒక్కరిని వారి వారి పరిమాణముల చొప్పున దీవించుచున్న దేవుడు నాయన, మీకు స్తోత్రములు. నాయన, మీ పాదముల చెంత మొర్రపెట్టుచున్నాము. కూడికలో పాల్గొన ప్రతి ఒక్కరిని, మీ దీన సేవకుడు వినిపించిన ప్రతి అంశమును ప్రభా హృదయములను కదిలించేదిగా ఉన్నది గనుక ప్రతి ఒక్కరిలో పరివర్తన, పశ్చాత్తాప, మారు మనస్సు, దయాగుణము కలిగించమని వేడుకొనుచున్నాం. కన్న తండ్రి, ఈ దినమందు ప్రభా ఈ కూడికలో పాల్గొన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి, ఈ దినమందు వారు చేయు ప్రయాణాలలో, పనులలో, తలంపులలో, ఆలోచనలలో, కార్యక్రమాలలో ప్రతి నిత్యము నాయన మీ బిడ్డలుగా లోకమునకు పరిచయం చేయబడినట్లుగా ప్రవర్తించుట కొరకు, ఇతరుల పట్ల కఠినముగా గాని అన్యమనస్కముగా గాని ప్రవర్తించకుండా, ఇతరులు ఏమి చేయవలనని కోరుచున్నామో ఇతరుల విషయంలో కూడా అట్టి విధముగానే చేయుట కొరకు ఆత్మశుద్ధి కలుగు చేయమని మీ పాదముల చెంత మొరపెట్టుచున్నాం. ప్రియ పరిశుద్ధుడా, ఈ దినాశీర్వాదములు మెండుగా కుమ్మరింపు చేసి కాచి కాపాడని, ఈ కూడికను నడిపించుచున్న బృందమును, నాయకులను, నేటి దినముందు వాక్యోపదేశం చేసిన మీ సేవకుని కుటుంబమును, సేవకుని పరిచర్యను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ దీన సేవకుని పరిచర్యను, సేవా సరిహద్దులను విశాలపరచండి కన్న తండ్రి. ప్రతి ఒక్కరిని ఆకాశము నుండి తొంగి చూచుచు హృదయములను పరిశీలన చేయుచున్న దేవుడు పరిశుద్ధుడా, ఈ దినమందు ఎంతమంది ఆసుపత్రుల్లో ఉన్నారో, ఎంతమంది ఆరోగ్యము కొరకు ఎదురు చూచున్నారు నాయన, మనుష్యుల ముందు మొర్రపెట్టలేక మీ పాదముల చెంత ఎంతమంది గోజాడుతున్నారు, వారందరి హృదయ వేదనను ఎరిగి స్వస్థతల కొరకు ఎదురు చూచే వారికి స్వస్థతను, ఆదరణ కొరకు ఎదురు చూచే వారికి ఆదరణను, భద్రత కొరకు ఎదురు చూచే వారికి భద్రతను నాయన మీ సన్నిధిలో నుండి విడుదల చేసి ఆదుకొనమని వేడుకొనుచున్నాను తండ్రి, మీకు స్తోత్రము. ఈ దినముందు వివాహ దినములు, పుట్టుక దినములు జరిపించుకొనుచున్న ప్రతి ఒక్క కుటుంబములోనున్న బిడ్డలను మీ చేతులకు అప్పగించుకొనుచున్నాము. దినములు జరుగుచుండగా, సంవత్సరములు జరుగుచుండగా కార్యక్రమములు నడిపించుచున్న దేవుడు నాయన, మీరు ప్రతి నిత్యము మార్పును కలుగు చేయొచ్చు నాయన, మార్పుకు నాందిగా ఉంటూ అనేక పరిస్థితులను చక్క పెట్టుచున్న దేవుడు. కానీ మానవులమైన మేమే ప్రభా
దినములు మారినను, సంవత్సరములు మారినను, కాలములు మారినను ప్రభా, మార్పు లేని జీవన విధానములో కొనసాగుచున్నాము. మా బ్రతుకులను సరిచేయండి నాయన, మా ఆలోచన విధానములను సరిచేయండి నాయన, మా జీవన విధానములను సరిచేయండి నాయన, మా తలంపులను సరిచేయండి నాయన. ఈ ఉదయకాలపు దీవెనలతో ఆశీర్వదించి దినమంతా మీ రెక్కల చాటున భద్రపరిచి నాయనా, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే రేపటి దినముందు ఇటు విధముగా మీ పాదముల చెంత చేరి మిమ్మల్ని సేవించుట కొరకు, స్తుతించుట కొరకు, ధ్యానించుట కొరకు, ఆరాధించుట కొరకు, ఘనపరచుట కొరకు, కీర్తించుట కొరకు, కీర్తనీయుడమైన మీ పాదముల చెంత భయముతో, భక్తితో, ఆత్మతో, సత్యముతో మిమ్మల్ని ఆరాధించుట కొరకు, చేరుట కొరకు ప్రతి ఒక్కరిని ప్రేరేపించి స్థిరపరిచి సిద్ధపరచమని ఘనత, మహిమ, ప్రభావం మీరొక్కరే పొందుకొని మన నజరేయుడైన అధికారం కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యంత పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగునో అలాగనే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము మీరై ఉన్నారు మా తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, వాక్యోపదేశము చేసిన మీ దీన సేవకునికి, పరిచర్యలో పాల్గొన్న బృందమునకు, ఈ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబీకులకును ప్రభా, ఆదరణతో ప్రభా, మీరు ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకొని ప్రభు వచ్చు పర్యంతము మీ కాపుదల నిండుగా మెండుగా ఉంచి నడిపించి రక్షించమని మీ నామమును ఆశ్రయించుచు దేవుని యొక్క సన్నిధిని మొరపెట్టుచు ఈ దీవెన ఆశీర్వాదములు మా అందరి పట్ల ఫలించును గాక. ఆమేన్. 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 Amen. థ్యాంక్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే టు ఆల్. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రార్థించిన పాస్టర్ పైడే గారికి సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. ఎవరైనా కొత్తగా జాయిన్ అయినట్లయితే ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. ప్రతిరోజు సేమ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వాల్సిన కోరుచున్నామండి. మరొకసారి డాడీకి కృతజ్ఞతలు. అందరికీ వందనాలు. హ్యావ్ బ్లెస్డ్ సండే. అందరికీ వందనాలండి. దయచేసి రాధారాణి రామ్ గారు వాళ్ళ పాప విషయమై ప్రార్థన చేద్దాం. దేవుడు మంచి వాతావరణం, అలాగే దేవుని నామ మహిమార్థం అక్కడ మ్యారేజ్ జరగలేదన జేమ్స్ అయ్యర్ వరకు ప్రార్థనలు పెట్టండి. అలా వేదవాక్యం గారు కూడా బలహీనంగా ఉన్నారు, ప్రార్థన చేయమని అడిగారండి. దయచేసి ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిన కోరుచున్నాం. అందరికీ వందనాలు. హ్యావ్ వండర్ఫుల్ డే అండి. ప్రైజ్ ది లార్డ్.